మనమందరం ఒక పెద్ద పండుగలా జరుపుకునే 3 రోజులు ఈ సంక్రాంతి పండుగలో మొదటి రోజున మనం భోగి అని జరుపుకుంటాం కదా! ఈ భోగి పండుగ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా జరుగుతూ ఉండడం వలన భూమిపై చలి బాగా పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకే ప్రజలు సెగ కోసం ఇలా బగబగా మండే చలిమంటలు వేసుకుంటారు. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలన్నీ, బాధల్ని అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ, రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇవ్వమని కోరుతూ వేసే మంటలనే భోగి మంటలు అంటారు. అంతేకాకుండా ఈరోజు ఇంకొక విశేషం, భోగి పండ్లు అని చిన్నపిల్లల మీద రేగిపళ్ళు పోస్తాం. ఈ రోజున రేగిపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారిపోతాయి. భోగి పళ్ళు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా, ఈ భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందట. వివరణ అంతా మా ఊరి రాజుపాలెం కోదండరామస్వామి ఆలయ అర్చకులండి, శ్రీ అయినవోలు సీతారామాచార్యులు గారు. మాకు ఇవన్నీ కూడా గుడిలో పూజలు చేయడమే కాకుండా ఈ పండుగల విశిష్టతని మాకు తెలుపుతూ మమ్మల్ని ధర్మ మార్గంలో నడిపిస్తున్నారు. వారి దగ్గర నుంచే ఈ కొంచెం వివరణ సేకరించాము. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ మా రాజుపాలెం గ్రామంలో వేసిన భోగి మంటలండి. ఆంధ్రకేసరి యూత్ తరఫు నుండి సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా మొదలయ్యాయి. నెక్స్ట్ వీడియోలో పిల్లలకి రకరకాల గేమ్స్ కండక్ట్ చేశారు, ముగ్గులు కాంపిటీషన్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇదివరకు రోజుల్లో ధనుర్మాస నెలంతా ఇంటి ముందు ముగ్గుల్లో గొబ్బెమ్మల్ని పెట్టేవాళ్ళు కదా, వాటిని పిడకలుగా చేసేసి ఈ భోగి మంటల్లో వాడేవాళ్ళంట. ఈ ఆవు పిడకల్ని కాల్చడం వలన గాలి శుద్ధి అయ్యి సూక్ష్మజీవులన్నీ నశించిపోయి ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుందంట. గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిదే కాకుండా చలికాలంలో వచ్చే చాలా వ్యాధులకి, ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన చాలా రోగాలు పట్టి పీడిస్తుంటాయి కదా, దానికి ఒక బెస్ట్ మెడిసిన్లా పనిచేస్తుందంట. పూర్వం రోజుల్లో దీని అంతటిని పోగొట్టడానికి ఇలా భోగి మంటల్ని వేసేవాళ్ళు. ఈ వీడియో భోగి గురించి తెలియని వాళ్ళ కోసం అండి, తెలిసిన వాళ్ళ కోసం కాదు. అండ్ చివరిగా మా రాజుపాలెం ఆంధ్రకేసరి యూత్ తరఫు నుంచి అండ్ అలాగే మన దర్శన బోటిక్ తరఫు నుండి కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు. అండ్ నా వీడియోస్ని ఇలాగే చూసి లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, దాన్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.